రాయదుర్గంలో ఎకరా 237 కోట్లు. ఎక్కడ అంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒక ఎకరం 237 కోట్లకి ఆక్షన్లో కొన్నారు. నిజంగా షాకింగ్ కదా. మొన్నటికి మొన్న 100 కోట్లు అంటేనే మనం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాం. చూడండి, ఇక్కడ 4 ఏళ్ల కిందట హైదరాబాద్లో ఎకరం భూమి 100 కోట్లు ఉంటే 4 ఏళ్ల తర్వాత ఈరోజు 237 కోట్లు అయింది. అదే భూమి గత ఏడాది 177 కోట్లకు రికార్డులను బద్దలు కొడితే ఇప్పుడు ఎకరం భూమి 237 కోట్లకు పలికి పాత రికార్డులన్నీ తిరగరాసింది. అలానే రావిరియాల్లో చదరపు గజం 83,500. ఎందుకు ఇది మనం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజధానిగా ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్నటువంటి విశాఖపట్నం నగరం, ఇక్కడ మనం హైదరాబాద్తో కంపేర్ చేసుకునేటటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అని అంటే అది విశాఖపట్నం నగరం. హైదరాబాదుకు లేని అడ్వాంటేజ్లు ఉన్నటువంటి నగరం ఏమైనా ఉందంటే అది విశాఖపట్నం నగరం. ఎందుకు? రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, ఈ 3 హైదరాబాద్కు ఉన్నాయి. ఈ మూడిటితో పాటు అదనంగా జల మార్గం, ఇది ఎడిషనల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి, అంటే సముద్ర తీరం. సో ఇక్కడ ఎకరం భూమి 100 కోట్ల పైన ఉంటాయి. ఆక్షన్లో మనం ఇస్తే 100 కోట్లకు పైగా కొంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బినామీగాళ్ళకి, లుల్లుగాళ్ళకి, ఉర్ఫాగాళ్ళకి, ఉల్సాగాళ్ళకి, రియల్ ఎస్టేట్ సంస్థలైనటువంటి రహేజాను, సత్వా ఇలాంటి వాళ్ళకి ఎకరం 99 పైసలు కాదు, మొత్తంగా అది 20 ఎకరాలైనా 99 పైసలే, 27 ఎకరాలు తీసుకున్నా 99 పైసలే, సో 30 ఎకరాలు తీసుకున్నా 99 పైసలే. అంటే వాళ్ళు ఎంత అడిగితే అంత భూమి మొత్తాన్ని 99 పైసలకి ఇచ్చారు. దానికి సంబంధించి మొన్న హైకోర్టే విస్తుపోయింది హైకోర్టే. 99 పైసలకే 27.10 ఎకరాల రహేజా కార్పుకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా అని చెప్పి డైరెక్ట్గా, అంటే 27 ఎకరాలేమో ఇక్కడ 99 పైసలు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు భూదోపిడీలో భాగంగా కట్టబెట్టేది. హైదరాబాద్లో ఎకరం 237 కోట్లు. హైదరాబాద్లో ఎకరం 237 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎకరం 3 పైసలు, 4 పైసలు, 5 పైసలు, 99 పైసలు. ఇది ఎంత దారుణమో చూడండి. అదే మనం ఇక్కడ వేస్తే అదే 27 ఎకరాలకి ఎకరం 100 కోట్లు వేసుకున్నా 2,700 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం. రహేజా రియల్ ఎస్టేట్కి ఇచ్చినటువంటి భూమిని ఆక్షన్లో కానీ మనం ఇస్తే ఎకరం 100 కోట్లు పలికిద్ది. అంటే 27 ఎకరాలకి 2,700 కోట్లు వస్తుంది. కానీ ఇప్పుడు ఎంతకి ఇచ్చాం మనం? 27 ఎకరాలు 99 పైసలకి ఇచ్చాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావులు, ఏదైతే చదువుకున్న వాళ్ళు, ఏది రాజకీయాలకు అతీతంగా ఎంత దుర్మార్గమైనటువంటి దోపిడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ భూముల్ని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎకరానికి 50 కోట్లు ఎంతో వెనక్కి తీసుకుంటాడు ఈయన. సో వాళ్ళకు ఒక 50 కోట్లు మిగిలితే ఈయనకు ఒక 50 కోట్లు ఇక్కడ వస్తాయి. సో ఎంత దారుణమైనటువంటి భూదోపిడియో, వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది. 99 పైసలకు భూములు భూములు ఇవ్వటం అనేది వేల కోట్ల రూపాయల స్కాము. అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి కూర్చొని పనినటువంటి పెద్ద స్కాము. ఖచ్చితంగా వీటన్నిటి మీద రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ స్కామ్ని అడ్డుకుంటాం. ఇది మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్లో ఎకరా 237 కోట్లు, ఆంధ్రాలో ఎకరా విశాఖపట్నంలో 3 పైసలు, 4 పైసలు, 5 పైసలు, 99 పైసలు. ఇది అసలు నిజం.